ఓకే. ఓకే. ప్రసాద్ స్థపతి గారు, నేలమాళిగల్లోనే ఎందుకు భద్రపరిచారు అప్పట్లో? అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నేలమాళిగలనేవి టెంపుల్స్‌లో ఏర్పాటు చేయడం జరిగిందంటారా? ఇంకా వేరే ఏదైనా కారణం ఉంటుందా? రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సేఫ్టీ, భద్రంగా ఉంచడం కోసం అని ఒకటి. రెండోది ఆలయం అనేది, ఆలయంలో ఏదన్నా తవ్వాలి అంటే అంత ధైర్యం ఎవరు చేయరు కదా, కాబట్టి అది సేఫ్టీగా ఉంటుందని ఒక విధానం. తర్వాత మనం ఆలయంలో నిధి కుంభం అని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియ ఉంటుందండి. ఒక దేవాలయం నిర్మించేటప్పుడు ఈ భూమిలో శంకుస్థాపన చేసి దిక్ నిర్ణయం చేసిన తర్వాత, గర్భాలయం ఎక్కడికి కట్టాలి అని నిర్ణయించిన తర్వాత అక్కడ భూదేవతను అక్కడ ఆవాహన చేసి, భూమిలో మనకి సహజంగా దొరికేటువంటి నవరత్నాలు, నవపాషాణాలు, అట్లాగే అష్ట రసాయనాలు, వీటన్నింటినీ కూడా ఆ శంకుస్థాపనలో వేస్తారు. అంటే ఏంటంటే ఆ ప్రదేశం ఏదైతే ఆ చతురస్రంగానో త్రిచతురస్రంగానో తీసుకున్న ప్రదేశాన్ని భూమికి ఒక ప్రతినిధిగా, అక్కడ ఆ భూమిలో ఉన్నట్టు దొరికేటువంటి అన్ని సహజ వనరులని ఒక చోట, ముత్యం, పగడం, వజ్రం, నవరత్నాలన్నింటినీ ఒక చోట చేసి దాన్ని భూమికి ప్రతినిధిగా ఆవాహన చేసి దాని మీద కూర్మయంత్రం పెట్టి దాని మీద శంకుస్థాపన ప్రథమిష్టిగా చేసేటువంటి విధానం మనం చూస్తుంటాం. అట్లాగే ఆలయ నిర్మాణ దశలో ఉన్నప్పుడు విగ్రహ ప్రతిష్ఠ కొంచెం ముందుగా ఆ గర్భాలయంలో, నేను ప్రదేశం మీకు పర్టికులర్గా చెప్పను, ఒక ప్రాంతంలో గర్భాలయంలోని గర్భన్యాసం చేసి ఒక ప్రాంతంలో నిధి కుంభం అనేటువంటి, అంటే ఒక బంగారు కలశము లేదా వెండి కలశము లేదా శక్తి లేని వాళ్ళైతే ఒక రాగి కలశంలో అయినా కూడా అందులో నవరత్నాలన్నింటినీ వేసి, అందులో ఆ కాలంలో ఉన్నటువంటి పంచలోహాలన్నింటినీ వేసి, బంగారం వెండి ఇవన్నీ వేసి ఆ నిధి కుంభాన్ని దాన్ని సీల్ చేసి గర్భాలయంలో ప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది విగ్రహ ప్రతిష్ఠ కంటే పూర్వమే ఆ ప్రక్రియ జరుగుతుంది. ఒక శుభముహూర్తంలో యజమాని, స్థపతి, ఆచార్యుడు ఈ ముగ్గురు పర్యవేక్షణలో జరిగేటువంటి విధానం ఉంది. దానికి కారణం ఏంటంటే ఉత్తరోత్తర ఏదైతే ఆలయానికి అవసరమైనప్పుడు, ఆలయం కనుక శిథిలావస్థకు చేరినప్పుడు, ఆలయాన్ని తీసినప్పుడు అప్పుడు ఉండేటువంటి వ్యక్తులు దాని పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ నిధి కుంభాన్ని ప్రతిష్ఠించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఈ సంపద అంతా నేలమాళిగల్లోనే ఉంచుతారు. ఓకే. ఎందుకు ఇప్పుడు అనంత పద్మనాభుడైనా, శ్రీక్షేత్రం అయినా, పూరి అయినా సౌత్ ఇండియాలోనే కనిపిస్తున్నాయి మనకి. సౌత్ ఇండియాలోనే ఈవెన్ టెంపుల్, ఈ తరహా టెంపుల్, రాజులు, ఈ కల్చర్ కూడా మనకి ఎక్కువ. వెన్ కంపేరింగ్ విత్ నార్త్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఉత్తర భారతంలో ఈ తరహా నేలమాళిగలు ఉండే పరిస్థితి ఆ టెంపుల్స్లో ఉండదా? అక్కడ కూడా ఉండే అవకాశం ఉందా? అంటే దేవుళ్ళందరూ ఉత్తర భారతంలో పుట్టారండి, భక్తులందరూ దక్షిణ భారతంలో పుట్టారు. రామకృష్ణాది అవతారాలన్నీ ఉత్తర భారతదేశంలో అవతరించారు. త్రిమతాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్య స్వామి వాళ్ళు దక్షిణ భారతంలో అవతరించారు. ఆలయ నిర్మాణ శైలిలో చూస్తే నాగరా, ద్రావిడ, వేసరా అంటే, మన నాగరా, వేసరా, ద్రావిడ అంటాం కదా, నార్త్ ఇండియాది నాగరా ఆలయాలు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి పూరి జగన్నాథ ఆలయం వేసర శైలికి చెందిన ఆలయం, కళింగ స్టైల్ అంటారు. అది ద్రవిడియన్ స్టైల్. అయితే ద్రవిడియన్ స్టైల్లో ఉన్న ఆలయాల్లో నిధి ఉంది అని మనకి ఉదాహరణగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. వేసర శైలిలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఆలయాల్లో నిధి ఉంది అన్నదానికి ఉదాహరణగా ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి పూరి జగన్నాథ ఆలయం ఉంది. అట్లాగే నాగర ఆలయాల్లో కూడా అంతులేని సంపద ఉందండి. దానికి ఉదాహరణ సోమనాథ్పూర్. ఆయన ఒక ముస్లిం రాజు 14 సార్లు దండయాత్ర చేసి కొల్లగొట్టినా కూడా ఇంకా తరగనంత సంపద అక్కడికి మనకి ఉంది అని చెప్పి మనం చరిత్రలో మనం చదువుకుంటాం. కాబట్టి భారతదేశంలోని ఆలయాలు ఎప్పుడూ పేదవి కాదండి, అన్ని రిచెస్ట్ టెంపుల్స్, అంతులేని సంపద ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా. కాబట్టి పురాతన ఆలయాలు ప్రతి అనకూడదు, పురాతన ఆలయాల్లో ఎన్నో రాజులు పోషించినటువంటి ఆలయాల్లో ఈ నేలమాళిగల్లో నిధి నిక్షేపాలని భద్రపరిచేటువంటి విధానాన్ని మనం భారతదేశం అంతటా మనం చూడొచ్చు.